ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో దొరికేటువంటి ఎర్రచందనాన్ని ఏ రకంగా కొల్లగొట్టుతున్నారు అనే అంశం మీద నేను మాట్లాడతాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దోచుకోవడానికి ఎక్కడికక్కడ ఆయన మనుషులను పెట్టుకున్నాడు. మైనింగ్లో కొంతమందిని, ఇసుకలో కొంతమందిని, ఎర్రచందనంలో కొంతమందిని. ఈ ఎర్రచందనానికి వస్తే ఎర్రగంగిరెడ్డి, ఎర్రచందనం ఎర్రగంగిరెడ్డి ఇతను పెద్ద నేరస్తుడు ఈ సబ్జెక్ట్లో. ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం కోరుకుంటే చేస్తాడు. 3 లక్షల టన్నుల ఎర్రచందనాన్ని ఈ బ్యాచి అడవుల నుంచి నరికేసింది. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు. ఎవరు చేశారయ్యా అంటే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ముగ్గురు నాయకత్వంలో ఇంకొకడు బయలుదేరాడు, విజయానందరెడ్డి. వీళ్ళందరూ కలిసి ఈ ఎర్రచందనం అడవుల్ని యథేచ్ఛగా నరికేశారు. లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అదే గనక ఆ ఎర్రచందనం నిజంగా ప్రభుత్వమే సేకరించి విదేశాలకు కనుక చట్టబద్ధంగా ఎగుమతి చేస్తే ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని పరిశ్రమలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చేది. మరి ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇంకా కొంతమంది రెడ్లు, వీళ్ళందరూ కూడా దోచేశారు. పర్యావరణం లేదు, ఇతర ఏ అంశాలు లేవు. దోపిడే ప్రధానంగా సాగినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. ఇవాళ ఆ విజయానంద రెడ్డి అనే తనకి ఆర్టీసీ చైర్మన్ కూడా ఇచ్చాడు. ఈయనకి ఎర్రచందనం దోపిడీ ఒక పక్కన ఉండగా ప్రభుత్వంలో పదవి, మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడని చెప్పేసి మనం చదివాం. అంటే మనం గతంలో అడవి దొంగలను చూసేవాళ్ళం. ఆ అడవి దొంగలు ఇవాళ రాజకీయ నాయకులు అయిపోయారు, ఎంపీలు అయిపోతూ ఉన్నారు. అడవుల్ని నడుక్కొని డబ్బు సంపాదించే వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోతూ ఉన్నారు. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము, నువ్వు ఇచ్చినటువంటి ఎర్రచందనం దొంగకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు, అతను చాలా సౌమ్యుడు, చాలా మంచివాడని చెప్పి ప్రచారం చేస్తావు. వాళ్ళు సౌమ్యులే, నువ్వు పెద్ద గజ దొంగ కదా. దొంగలతో తిరిగేవాడెవరు? గజ దొంగ నాయకుడు. ప్రజల దృష్టిలో వాళ్ళు అడవి దొంగలు, ఎర్రచందనం దొంగలు, ఇసుక దొంగలు, మైనింగ్ దొంగలు. దొంగల మయం ఈ వైసీపీ పార్టీ. ఇప్పటికే 5 సంవత్సరాలు
ఈ దోపిడీ నుంచి మనం దోపిడీ బారి